టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు సినీ నటి మాధవీలత. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేవలం ప్రశ్నించారన్న కోపంతో నోటికొచ్చింది మాట్లాడారని, క్షమాపణ చెప్పే సమయంలో కూడా అదే తీరుగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు మాధవీలత. జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశారు ఆమె. సినిమా ఇండస్ట్రీ అమ్మాయిని అయినందుకు నన్ను పని కట్టుకొని ఇలా అన్నారు. సినిమా షూటింగ్స్లో పూలు చల్లుకోవడం వల్ల వాళ్ళు నేకెడ్గా ఉంటారు అన్న ఒక విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి బాడీ షేమింగ్ చేయడం కానీ, సినిమా క్రియేటివిటీని కించపరచడం కానీ, లేకపోతే సినిమా వాళ్ళు అంటే ఒకసారి సినిమా చేసి మానేస్తే, లేకపోతే సినిమాలు చెయ్యాలంటే కూడా వాళ్ళు ప్రాస్టిట్యూషన్ కిందే లెక్క కడతారు, లేకపోతే వాళ్ళు అదే చేసి బతుకుతుంటారు, బ్రతుకుదెరుకు వాళ్ళకి అదే బ్రతుకుదెరువు అని ఆయన పదే పదే మాట్లాడడం. క్షమాపణ 2 రోజుల తర్వాత చెప్పినా సేమ్ ఇష్యూ మళ్ళీ చెప్పారు. మా పాత్రలో లేకపోతే మేము సినిమా యాక్టర్లను మమ్మల్ని పదే పదే క్యారెక్టర్ అసాసినేట్ చేయడము అన్నది కరెక్ట్ కాదు అని. ఎందుకంటే మాకు కొన్ని బైలాస్ ఉంటాయి, దాని ప్రకారం మాత్రమే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోగలరు. పర్సనల్ ఇష్యూస్ అన్నది ఇక్కడ తీసుకోరు. తాము సినిమాల్లో మాత్రమే నటిస్తామని, పొలిటీషియన్స్ నిజ జీవితంలో కూడా నటిస్తారన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివబాలాజీ. ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పుకునే రాజకీయ నాయకులు వ్యక్తిగత జీవితాలపై మాట్లాడడం సరికాదన్నారు. రాజకీయాలు చేసుకోండి కానీ ఇండస్ట్రీని అందులోకి లాగొద్దని హితవు పలికారు శివబాలాజీ. మనందరికీ సిస్టర్స్ ఉన్నారు, మదర్స్ ఉన్నారు. 100% మదర్స్ ఉండాలి. వినో ఒక లేడీ ఇంట్లో ఎలా ఫీల్ అవుతే ఎలా ఉంటుంది పెయిన్ అనేది. సో ద సేమ్ థింగ్ నేను మాధవీలత చెప్పినప్పుడు అదే ఫీల్ అయ్యాను నేను. అండ్ ఇట్స్ ఇస్ అన్ఫార్చునేట్, ఇలా పెద్దోళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడటం అసలు ఏమీ తెలియకుండా. పొలిటీషియన్స్ డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి, మీరు ఒకరు వచ్చేసి అట్ లాస్ట్ మీరు జనాల కోసమే మాట్లాడతారంటారు, కానీ ఎక్కువగా వెళ్ళిపోయి పర్సనల్ లైఫ్కి వచ్చేస్తున్నారు. అదేంటో తెలియట్లేదు. అది ఒక నాకు తెలిసి ఒక 12 yearsగా స్టార్ట్ అయింది. అది ఎక్కువ పర్సనల్ అటాక్స్కి వెళ్ళిపోతున్నారు అండ్ సినిమా ఇండస్ట్రీకి మీదకి వచ్చేస్తున్నారు. సో బేసిక్గా మాకు కెమెరా ముందు నటించడం వచ్చు, బట్ జనరల్గా వచ్చేసి బయటగా నటించడం అనేది మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి మేము. సో ప్లీజ్ మా జోలికి రావద్దు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాను అంతే. మీకు పార్టీ రకంగా లేకపోతే పాలిటిక్స్ రకంగా మీరు ఏమైనా మాట్లాడుకోండి, కానీ ఇండస్ట్రీని లాగొద్దు. ఇంట్లో విష్ణు గారు, మేము కమిటీ మెంబర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకొని డిసిప్లినరీ కమిటీ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని మేము ముందుకు వస్తాం.